నమస్తే పీపుల్. ఈ వీడియో అయితే డ్రై అండ్ ఫ్రిజీ హెయిర్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది హెయిర్ స్టైలింగ్ విషయంలో. ఈ వీడియోలో చూస్తే నా హెయిర్ డ్రై అండ్ ఫ్రిజీగా ఉంది కదా, సో జస్ట్ 2 ప్రొడక్ట్స్ యూజ్ చేసి చాలా ఈజీగా హెయిర్ డ్యామేజ్ కూడా లేకుండా ఇట్లా స్టైల్ చేసినాను నా హెయిర్ ని. చూస్తున్నారు కదా, మంచి వాల్యూమ్ తో పాటు సిల్కీ కూడా అయింది హెయిర్. ఇంకా లేట్ ఎందుకు, ఆ ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను పదండి. ప్రాసెస్ తో పాటు కొన్ని టిప్స్ కూడా చెప్తాను నేను, సో దట్ మీకు కూడా చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. వీడియో స్టార్ట్ అయ్యే ముందు జస్ట్ ఒక చిన్న నోట్, ఇలా 9:16 రేషియోలో వీడియో చూడడం ఇబ్బందిగా ఉంది, ల్యాండ్స్కేప్ లో అయితే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని చెప్పి సజెషన్ వచ్చింది. ఇంకా ఫ్యూచర్ వీడియోస్ అన్ని ల్యాండ్స్కేప్ లోనే వస్తాయి, కానీ ఒక్క 2-3 వీడియోస్ కి మాత్రం బేర్ విత్ మీ ప్లీజ్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే అప్పుడే హెయిర్ వాష్ చేసినాను. 80-90% ఎయిర్ డ్రై అవనిచ్చిన, అంటే తడి మొత్తం ఆరిపోయి కొంచెం డాంప్ ఉంటది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఆ రోజు నేను కండిషనర్ యూజ్ చేయలేదు, ఎందుకంటే కండిషనర్ యూజ్ చేస్తే మళ్ళీ నాది నార్మల్ గా సిల్కీ హెయిర్ లా అయిపోతుంది. సో జస్ట్ షాంపూ ఒకటే యూజ్ చేసిన, సో దాట్ మీకు కూడా డిఫరెన్స్ అర్థమవుతుంది ఫ్రిజీ హెయిర్ నుంచి స్టైల్ చేస్తే ఎట్లా చేంజ్ అవుతుంది అనేది. ఇక్కడ నేను మీకు ఇచ్చే ఒక సజెషన్ ఆర్ టిప్ ఏంటంటే, ఎప్పుడైనా ఎలాంటి హెయిర్ స్టైలింగ్ అయినా సరే ఫ్రెష్ గా వాష్ చేసిన హెయిర్ పైన అయితే చాలా మంచిగా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా అవుతుంది. డ్రై హెయిర్ పైన అయితే బ్రేకేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మీరు ఏదైనా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నట్టయితే హెయిర్ స్టైలింగ్ కోసం, ఆ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ కూడా అన్ఈవెన్ గా ఉంటుంది డ్రై హెయిర్ పైన. అదే వెట్ హెయిర్ ని మాత్రం మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ. సో అట్లా మీ హెయిర్ డాంప్ ఉండేలా చూసుకుని సాఫ్ట్ హ్యాండ్స్ తో డీటాంగిల్ చేసేసుకోండి ప్రాపర్ గా. ఇప్పుడు హెయిర్ స్టైలింగ్ చేయడానికి మనం యూజ్ చేసే ఫస్ట్ ప్రోడక్ట్ ఈ బ్లో డ్రైయర్. నేను యూజ్ చేసేది హాట్ టూల్స్ అనే బ్రాండ్ నుంచి. నేను ఇది ఇక్కడ టీజే మ్యాక్స్ లో తీసుకున్నా, కానీ మీకు ఆన్లైన్ లింక్స్ నేను కమ్యూనిటీ ట్యాబ్ లో మెన్షన్ చేస్తాను. అండ్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి హీట్ ప్రొటెక్టెంట్, అది బీ బ్లంట్ అనే బ్రాండ్ నుంచి యూజ్ చేస్తాను నేను. ఇదైతే నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే తీసుకొచ్చిన, దీని ఆన్లైన్ లింక్ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్ లో ఇస్తా. ఇంకా ప్రొసీజర్ లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ అయితే మనం హెయిర్ ని సెక్షన్స్ గా డివైడ్ చేసుకోవాలి. రాండమ్ గా చేసుకుంటే చాలా మెస్సీగా ఉంటది, అందుకనే మనం సెక్షన్స్ గా డివైడ్ చేసుకుంటాం. కింద సెక్షన్స్ నుంచి పై సెక్షన్స్ కి వస్తాం. సో నేనైతే ఫస్ట్ పైన సెక్షన్స్ ని క్లచ్ తోని సెక్యూర్ చేసేసిన. ఇప్పుడు కింద ఉన్న ఈ హెయిర్ కి నేను హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే చేస్తాను. నేనైతే దీన్ని మొత్తం ఒకే సెక్షన్ లా తీసుకొని చేసిన, మీరు దీన్ని కూడా 2 లా డివైడ్ చేసుకొని హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే చేసుకోవచ్చు. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, స్ప్రే చేసిన ప్రోడక్ట్ పైననే ఉండిపోకుండా ఈవెన్ గా అన్ని హెయిర్ స్ట్రాండ్స్ కి వెళ్లేలాగా ఫింగర్స్ తో మసాజ్ చేసుకోవాలి. మెయిన్ గా ఎండ్స్ ని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు, ఎందుకంటే మనం అక్కడే ఎక్కువసేపు బ్రష్ ని హోల్డ్ చేస్తాం కాబట్టి డ్యామేజ్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటది. నేనైతే హీట్ ప్రొటెక్టెంట్ ని సెక్షన్స్ వైస్ గా చేస్తాను, మొత్తం కలిపేసి ఒకేసారి కాకుండా. సో వెనక హెయిర్ ని మనం ఒక పెద్ద సెక్షన్ లాగా తీసుకున్నాం కదా, దాంట్లోంచి ఒక చిన్న చంక్ తీసుకొని ఫస్ట్ మనం దాన్ని స్టైల్ చేస్తాం. నేను యూజ్ చేసే బ్లో డ్రైయర్ లో 3 హీట్ సెట్టింగ్స్ ఉన్నాయి, సో నేను దాంట్లో హైయెస్ట్ దాంతో చేస్తున్నా. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే, నేను తీసుకున్న చంక్ ఆఫ్ హెయిర్ ని ఇట్లా క్రాస్ గా పట్టుకొని దాని పైన బ్రష్ పెట్టి దాని మీద నుంచి లోపలికి హెయిర్ ఎండ్స్ వేసేసిన. అక్కడ జస్ట్ ఒక 10 సెకండ్స్ అట్లా హోల్డ్ చేసి, దాని తర్వాత అక్కడ నుంచి కొంచెం కిందకి డ్రాగ్ చేసి లోపల సైడ్ తిప్పడం స్టార్ట్ చేసిన టైట్ గా. అట్లా కొంచెం కొంచెం ఆ బ్రష్ ని కిందకి పుల్ చేస్తూ లోపల సైడ్ తిప్పుతూ ఉండాలి ఎండ్ కి వచ్చే వరకు. సో అట్లా చేస్తూ ఎండ్ కి రీచ్ అయిన తర్వాత అక్కడ 1 మినిట్ హోల్డ్ చేయాలి ఆ బ్రష్ ని. సో దీని వల్ల మీరు పై నుంచి కిందకి రోల్ చేస్తూ వచ్చిన హెయిర్ అక్కడ టైట్ అండ్ సెక్యూర్ గా ఉంటది. ఇక్కడ నేను బ్రష్ తీసేసిన తర్వాత కూడా ఒకసారి ఫింగర్ తో రోల్ చేస్తున్నాను ఆ పొజిషన్ హోల్డ్ చేయడానికి. ఇప్పుడు ఇంకా బ్యాక్ సైడ్ లో ఒక సెక్షన్ అయిపోయింది, ఇంకొక సెక్షన్ కి వచ్చేసినాం. ఇంకా ఇటు సైడ్ కూడా అంతే, ఆ సెక్షన్ ని క్రాస్ గా పట్టుకొని దానిపైన బ్రష్ పెట్టి దాని మీద నుంచి ఆ హెయిర్ ఎండ్స్ వేసేయాలి. ఇక్కడ మీరు చూస్తే నేను బయట సైడ్ కి తిప్పుతున్నాను, లోపలికి కాకుండా. అదెందుకంటే ఇట్లా చేసినప్పుడు వేవ్స్ రాండమ్ గా ఉంటాయి, పర్టికులర్ గా ఒక డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్స్ లో అట్లా కాకుండా. సో ఇట్లా చేసినప్పుడు ఇంకెక్కువ న్యాచురల్ గా ఉంటది అని అనిపిస్తుంది నాకు. బట్ మీరు మీ ప్రిఫరెన్స్ ని బట్టి చేయొచ్చు, ప్రొసీజర్ అయితే సేమ్ ఉంటది. అది మీరు ఆపోజిట్ డైరెక్షన్స్ లో చేసినా, కంప్లీట్ అవుట్ చేసినా, లేకపోతే ఇన్వర్స్ లో చేసినా, ఎట్లా చేసినా. ఇప్పుడు కింద అయిపోయింది కాబట్టి నేను క్రౌన్ పార్ట్ చేస్తున్నా. సో ఇక్కడ కూడా అంతే, లెఫ్ట్ అండ్ రైట్ సెక్షన్స్ లాగా తీసుకొని దాన్ని మళ్ళీ చిన్న పార్ట్స్ లాగా చేసి అది స్టైల్ చేస్తాను. ఇక్కడ ఈ వేవ్స్ న్యాచురల్ గా కనిపించడానికి ఒక టిప్ ఏంటంటే, మీరు పెద్ద పెద్ద పార్ట్స్ కాకుండా చిన్న చిన్న పార్ట్స్ తీసుకొని దాన్ని గానీ స్టైల్ చేస్తే చాలా డిఫైన్డ్ ఇంకా న్యాచురల్ గా కనిపిస్తుంది. ఇక్కడ నేను ఇంకా మిగిలిన హెయిర్ లో నుంచి లోవర్ క్రౌన్ సెక్షన్ హెయిర్ సెపరేట్ చేసి దాంట్లో కూడా లెఫ్ట్ అండ్ రైట్ గా డివైడ్ చేసిన. వాటిని ఒకసారి ఫింగర్స్ తోని బ్రష్ చేసి హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే చేసుకుని అదంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటున్నా. ఇంకా దాని తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేస్తా. నేనైతే ఇక్కడ కట్ చేయకుండా మీకు మొత్తం ప్రొసీజర్ చూపిస్తున్నాను, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది నేను సెక్షన్స్ ఎట్లా తీసుకుంటున్నాను, ఎటు సైడ్ కి టర్న్ చేస్తున్నాను అనేది. కంప్లీట్ బిగినర్స్ కి అయితే ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా.
ఇక్కడ కూడా అంతే, మీరు చూస్తే రైట్ సైడ్ దేమో లోపలికి టర్న్ చేస్తాను, లెఫ్ట్ సైడ్ దేమో బయటికి టర్న్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్రౌన్ సెక్షన్. ఇక్కడ క్రౌన్ పార్ట్ ఒక్కటే ఉండదు, సైడ్ పార్ట్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సెక్షన్ లాగా డివైడ్ చేసుకొని దాన్ని అప్పుడు స్టైల్ చేస్తా. సో ఇక్కడ మీరు చూస్తే ఇందాక నేను చెప్పినట్టు ఆ మొత్తంని ఫ్రంట్ అండ్ బ్యాక్ సెక్షన్ లాగా డివైడ్ చేసుకుంటున్నా. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే, సో ఇక్కడ బ్యాక్ సైడ్ సెక్షన్ అయితే నేను నార్మల్ గానే లోపల సైడ్ కి టర్న్ చేసేసినాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఫ్రంట్ సెక్షన్, దీన్ని మాత్రం నేను బయట సైడ్ కి అంటే అవుట్వర్డ్ డైరెక్షన్ లో టర్న్ చేసినాను. అదెట్లనో ఒకసారి మళ్ళీ చూపిస్తా చూడండి. ఇక్కడ బ్రష్ ని పై నుంచి కాకుండా హెయిర్స్ కింద నుంచి పెట్టి దాని కింద నుంచి హెయిర్ ఎండ్స్ ని పైకి వేసినాను. దాని తర్వాత బ్రష్ ని బయట సైడ్ కి టర్న్ చేస్తున్నాను. ఇట్లెందుకంటే మనం బ్యాక్ సైడ్ లో ఏ డైరెక్షన్ లో చేసినా సరే అంత డిఫరెన్స్ తెలీదు, జస్ట్ ర్యాండమ్ వేవ్స్ లాగా కనబడుతుంది. కానీ ఫ్రంట్ సెక్షన్ లో మాత్రం చూసే వాళ్ళకి డిఫరెన్స్ ఈజీగా అర్థమవుతుంది, ఒక సైడ్ ఏమో లోపలికి ఇంకొక సైడ్ బయటికి ఉంటే. సో అందుకే మీరు చేసుకునేటప్పుడు కూడా పక్కా ఇది గుర్తు పెట్టుకుని దాని అకార్డింగ్ గా చేసుకోండి. ఇక్కడ నేను ఇంకా లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేస్తున్నా. ఇంకా బ్యాక్ సైడ్ హెయిర్ మొత్తం అయిపోయింది, జస్ట్ ఈ ఫ్రంట్ సెక్షన్ మాత్రం మిగిలింది. దీంట్లో కూడా నేను మళ్ళీ ఫ్రంట్ అండ్ బ్యాక్ లాగా సెక్షన్స్ డివైడ్ చేస్తున్నాను, ఎందుకంటే ముందున్న కొంచెం హెయిర్ ని మనం వేరేలాగా స్టైల్ చేస్తాం. బ్యాక్ సైడ్ దాన్ని ఇందాక మనం వేరే వాటికి చేసిన ప్రొసీజర్ లోనే చేసేసిన. ఇంకా ఫ్రంట్ సెక్షన్ ని మాత్రం హెయిర్ మొత్తం ముందుకు వేసుకొని దాని పైన నుంచి బ్రష్ పెట్టి మొత్తం ఇట్లా రోల్ చేయాలి పైకి. ఇట్లా చేయడం వల్ల ఫ్రంట్ ఉన్న హెయిర్ చాలా బౌన్సీ ఇంకా సిల్కీ అవుతుంది, దాంతో పాటు మంచి వాల్యూమ్ వస్తుంది. సో అట్లా పైన ఒక 1 minute హోల్డ్ చేసి దాని తర్వాత కిందికి తీసినప్పుడు బ్రష్ ని రోల్ చేస్తూ బయటికి తీయాలి. ఇట్లా చేసినప్పుడు ముందు వచ్చే వాల్యూమ్ చూడండి, అట్లనే హెయిర్ ఎంత బౌన్సీ అండ్ సిల్కీ అయిందో కూడా అబ్జర్వ్ చేయండి. చాలా మంచి లుక్ వస్తుంది అసలు. ఇప్పుడు మొత్తం హెయిర్ చేయడం అయిపోయింది కాబట్టి నేను వెనక చేసుకున్న ఆ కర్ల్స్ ని ముందుకు వేసుకొని జస్ట్ ఒకసారి హ్యాండ్స్ తో ఇట్లా క్రంచ్ లాగా చేస్తాను. ఇట్లా చేయడం వల్ల ఆ వేవ్ డెఫినేషన్ మంచిగా కనిపిస్తుంది, బట్ దాట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. ఇంకా అది అయిపోయిన తర్వాత ఆ కర్ల్స్ ని మొత్తం నేను ఓపెన్ చేసేస్తాను ఫింగర్స్ తో. మీకు గానీ ఇంకా ఎక్కువ వేవీగా కావాలి, ఇంకా ఎక్కువ కర్లీగా కావాలి అనుకుంటే సేమ్ ప్రొసీజర్ ని ఇంకొక 2-3 టైమ్స్ సేమ్ సెక్షన్ పైన రిపీట్ చేయాలి. నాకైతే జస్ట్ లైట్ వేవ్స్ చాలు, అందుకే నేను ఒక్కసారి చేసినాను. అసలు ఫ్రంట్ సెక్షన్ చూడండి ఎంత సిల్కీ అండ్ బౌన్సీగా ఉందో, అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి ఇట్లుంటది మొత్తం స్టైలింగ్ అయిపోయిన తర్వాత. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.